శబ్ద కాలుష్యం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు ఎస్పీ శ్రావణ్ కుమార్ వాహనదారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్లో శబ్ద కాలుష్యం వెదజల్లుతున్న మోటార్ సైకిల్ సైలెన్సర్లు, సౌండ్ సిస్టమ్ బాక్సులు, ఎల్ఈడి లైట్లను తొలగించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత ఆ వాహనంలో మార్పులు చేర్పులు చేయాలంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ వారి పర్మిషన్ తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా సైలెన్సర్లు, ఎల్ఈడి లైట్లు మారిస్తే వాటిని తొలగించి ధ్వంసం చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా ఒక వెహికల్కి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు జరగాలంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు సైలెన్సర్లు మార్చుకోవటం, దానికి రకరకాల సౌండ్లు కొట్టించడం, అదేవిధంగా ఎల్ఈడి డార్జిలింగ్ లైట్స్, ఈ డార్జిలింగ్ లైట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. అదేవిధంగా స్పీకర్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటం, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉండటంతో ఈ స్పీకర్ బాక్సెస్, అదేవిధంగా ఈ యొక్క మన సైలెన్సర్స్, అదేవిధంగా డార్జిలింగ్ లైట్స్, ఇవన్నీ కూడా సుమారు 250 డార్జిలింగ్ లైట్స్, ఒక 50 సైలెన్సర్స్, అదేవిధంగా ఒక 25 ఈ యొక్క బాక్సులు, సౌండ్ బాక్సులు, ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకొకటి చెప్తున్నాం, ఎవరైతే ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్గా ఇవన్నీ ఫిట్ చేసిన వ్యక్తి, అలానే అనాథరైజ్డ్గా అమ్మిన వ్యక్తి, అదేవిధంగా తీసుకెళ్తున్న వ్యక్తి, ముగ్గురిని కూడా ఈసారి కేసు నమోదు చేసినప్పుడు ఒకటి భారతీయ న్యాయ బిఎన్ఎస్ ప్రకారం కేసు పెట్టడం, అదేవిధంగా మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే, ఇంతేకాకుండా బళ్ళు కూడా భవిష్యత్తులో కనుక ఎవరైనా కనుక అన్ఆథరైజ్డ్గా ఇలా వెహికల్స్ పెట్టుకొని సౌండ్స్ చేసి పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాం, హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ డార్జిలింగ్ లైట్స్ మీద కానీ, అదేవిధంగా ఈ సైలెన్సర్స్ మార్చే విషయంలో కానీ, ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటంలో కానీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు ప్లస్ చట్ట ప్రకారం కూడా ఈ యొక్క ఏలూరు నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఈ డార్జిలింగ్ లైట్లు మీకున్న ఆటో సోదరులకి, అలానే మినీ వ్యాన్ సోదరులకి, పెద్ద వ్యాన్లు, లారీలు అందరికీ కూడా చెప్తున్నాం, కార్లు అందరూ కూడా పెట్టుకుంటున్నారు. ఒక ఆటో వాళ్ళే కాదు ఇందులో పెట్టుకుంటుంది, ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు. పెట్టిన ప్రతి ఈవెన్ కార్లు, ప్రైవేట్ కార్లు కూడా చెప్తున్నాం. మీరు కనుక అనాథరైజ్డ్గా ఈ డార్జిలింగ్ లైట్ పెడితే అవన్నీ తీసేయటం, సీజ్ చేయడం కూడా జరుగుతుంది, కేసు కూడా నమోదు చేయడం అవుతుంది. 2, ఎవరైతే సైలెన్సర్లు మార్చి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా సైలెన్సర్ నడపడం, సైలెన్సర్ లేకుండా నడపడం, ఈ టెక్నికల్ చేసినంత బళ్ళును కూడా స్వాధీనపరచుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నాం. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజునాడు మనం ఈ సీజ్ చేసినవన్నీ కూడా పబ్లిక్ ప్లేస్లోనే పగలగొట్టడం అనేది చూపించాం. ఎందుకంటే మీకు ఇలాంటిది ఇవన్నీ జరుగుతాయని చెప్పడం కోసం. అంతేగాని మిమ్మల్ని ఎవరైతే వాహనాల రూల్స్ ప్రకారం వెళ్తే వాళ్ళని. ఇంకోటి ముఖ్యంగా హెల్మెట్లు పెట్టండి. హెల్మెట్లు లేకపోవడం వలన మీ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది హెల్మెట్స్ పెట్టుకోవటం లేదు. తద్వారా మీ అందరి మీద ఫైన్లు పడతాయి. గుర్తుపెట్టుకొని 1000 రూపాయలు హెల్మెట్ లేకపోతే ఫైన్. అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నారు, మైనర్ డ్రైవింగు చెప్తున్నామా 5000 రూపాయలు ఫైన్ పడుతుంది. మళ్ళా అదే తండ్రికి కూడా ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ ఆఫ్ ది వెహికల్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మనకి మొత్తం ఏలూరులో అన్ని రకాల క్రైమ్ తగ్గింది ఎక్సెప్ట్ రోడ్ యాక్సిడెంట్స్. రోడ్ల మీద ఉన్న వాహనాలు పెరగడంతో, యాక్సిడెంట్స్ పెరగడంతో ఈ యొక్క ప్రత్యేకంగా డ్రైవ్స్ చేయడం, ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నెంబర్ లేని వాహనాలు నెంబర్లు వేసుకోండి. నెంబర్ 1, నెంబర్ 2 హెల్మెట్లు ధరించండి. నెంబర్ 3 రికార్డ్స్ అన్నీ పెట్టుకోండి. బండికి ఏదైతే ఇచ్చారో దాన్ని పాటించి మీరు సురక్షితంగా మీ ఇంటికి చేరాలని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని కోరుకున్నాం సదా మీకు. ఎందుకంటే ఇలాంటి విషయం సర్వీస్ చేసే విషయంలో పోలీసు మీకు ముందే ఉంటుంది. ఎవరైతే అనవసరంగా డార్జిలింగ్ లైట్ పెట్టుకుంటున్నారు, తద్వారా ఏమవుతుందంటే ఎదురుగా వచ్చే వాహనం కనపట్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఈ డార్జిలింగ్ స్వతంత్రంగా మీకు మీరే తీసేసుకోండి. అదేవిధంగా ఫిట్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, ఎవరైనా కనుక ఈ డార్జిలింగ్ లైట్ అనాథరైజ్డ్గా కనుక మీరు ఫిట్ చేస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
మీ ఈ అందరూ అమ్మే వాళ్ళకి కూడా చెప్తున్నాం, అనాథరైజ్డ్గా ఈ లైట్లు అమ్మితే మాత్రం ఖచ్చితంగా మీ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మీరు దయచేసి ఇలాంటి అనుకోండి. ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా హెచ్చరిస్తూ కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.